బసాయ్ ఇక్కడ బట్టలారేసాయి. అమ్మా వర్షం పడుతుందని తీసి లోపలేసాను. అమ్మో పనికి మలదానా, చేతులు పయ్యేటట్టు బట్టలు దిద్దే వాటిని తీసి నాశనం చేసావు కదే. దేంట్లను దూకి చావచ్చు కదే నన్ను ఇట్లా ఏడిపించకపోతే. వర్షంలో తడిసిపోతాయని తీసి లోపలేసా అమ్మా, దాన్ని కూడా తప్పుగా అనుకుంటావేంటి? బసాయ్ నువ్వు బయట ఉన్నావు మర్చిపోయావా ఏంటి? తడిస్తే ఏమైందే, నేను తర్వాత తీసుకునేదాను కదా, ఇప్పుడు మళ్ళీ నాకు డబుల్ పని పెట్టావు కదే. అలా ఎప్పుడూ చేయనమ్మా, నన్ను క్షమించు. ఆ రోజే మా అన్యోళ్ళ ఇంటికి అయి తగలబడమంటే తగలబడలేదు కదే. నీ వల్ల పూజలు పునస్కారాలన్నీ అయిపోయినాయి. ఛీ! అయ్యో ఆకలేస్తుంది. ఈ టైంలో మా అమ్మని అడిగితే నన్ను చంపేసిద్ది. అరే పెద్దడా, ఇంకా పూజకు 3 రోజుల టైం ఉంది కదా, నేను ఊర్లో చుట్టాలకి చెప్పడానికి వెళ్తున్నా, ఇల్లు జాగ్రత్తగా చూస్తుండు. సరే అమ్మా. వసే నేను ఊరే వెళ్తున్నా, 3 రోజులు రాను, ఇంట్లో మాత్రం వెళ్ళ మాకు. నీ స్థానం అవ్వగానే ఇల్లు మాత్రం శుభ్రం చెయ్యి, పూజకి రెడీ చేద్దాం. సరే అమ్మా.